నా డైట్ క్వశ్చన్ ఏంటంటే అంటే ఈ శృంగారం అనేది మార్నింగ్ మంచిదా, మధ్యాహ్నం మంచిదా, రాత్రి మంచిదా? మీరు ఎప్పుడు పడితే ఒక ఒప్పుకోను. ఇద్దరికి మూడు వస్తే ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ. కావాలంటే ఆ డైనింగ్ టేబుల్ మీదే పడుకుని చేయొచ్చు, సాయంత్రం లేదు కుర్చీలో కూర్చొని చేయొచ్చు. కుర్చీలో మగవాడు కూర్చుంటే ఈ చేతుల్లో కూర్చుంటే వాడు కూర్చుంటే ఆవిడ వచ్చి పై కూర్చుని అక్కడ వాళ్ళకి కావాల్సిన మూడ్ రావడం. ఇద్దరి మధ్య నువ్వు కావాలి నువ్వు నాకు కావాలనిపించడం. డాక్టర్ తెలియక చాలామంది ఏమనుకుంటారంటే ఆల్కహాల్ తీసుకుంటే శృంగారం బాగా చేయొచ్చని ఒక అపోహ, అనుమానం లేకపోతే అపోహ ఉందని నేను అనుకున్నానండి. స్టిమ్యులేట్ చేస్తుంది ఆల్కహాల్, బ్రెయిన్ని స్టిమ్యులేట్ చేస్తుంది. మనలో డోపమిన్ అనేటువంటి ఒక కెమికల్ ఉంటుంది, దాన్ని ఫీల్ గుడ్ హార్మోన్స్ అంటాం, లవ్ హార్మోన్స్ కూడా అంటాం. ఇది ఆల్కహాల్ చేస్తుందంటే ఈ డోపమిన్ని ఎక్కువ ఉత్పత్తి చేస్తుంది. ఎప్పుడైతే డోపమిన్ చేసుకున్నా మనిషికి మూడు వస్తుంది. మనకి మూడు రావాలంటే డోపమిన్ బాగా ఫీల్ గుడ్ హార్మోన్స్. కొంతమంది సెలబ్రిటీస్ ఏం చేస్తున్నారంటే అండి, మరి ఏ విధంగా రకరకాల కారణం వలన జెంట్స్ కంటే లేడీస్ వయసు 9, 6, 7 సంవత్సరాలు ఎక్కువ ఉంటుందండి, లేడీస్కి ఎక్కువ ఉంటుంది. తప్పు ఏమైనా ఉందంటారా? తప్పేం లేదు, తప్పు అనుకున్నాం, ఏం తప్పులేదు. మాస్టర్స్ జాన్సన్స్ ఈ వివాహ వయసు గురించి వాళ్ళు ప్రత్యేకంగా దాని గురించి చాలా స్టడీ చేసి ఏం చెప్పారంటే 18 ఏళ్ళ కుర్రోడు 24 ఏళ్ళ అమ్మాయి పెళ్లి చేసుకుంటే వాళ్ళ దాంపత్య జీవితం మధురంగా ఉంటుంది. అంటే లేడీస్ ఎంతమందిని అలౌ చేయగలరంటే, అంటే డబ్బులు తీసుకునే వాళ్ళు అయితే పర్ డే నాకు ఒక కమర్షియల్ వర్క్ అయితే 45 మందితో ఒక వెళ్ళమని చెప్పారు రోజులో. యోగా అంటే ఏదో మా ఆత్మ పరమాత్మ లింక్ అని కాదు. యోగాలో ఆసనాలు వేస్తారా, ఆ ఆసనాలు చాలా యూస్ఫుల్ నిజంగా మనకి. అందులో బ్రీదింగ్ ఎక్సర్సైజ్ శ్వాస మీద ఛాస్ అంటాం. ఆ శ్వాస మీద ఛాస్ చేస్తే మనకి మైండ్ కాన్సన్ట్రేషన్, మైండ్ ప్రశాంతంగా అవుతుంది.